అన్న ఇప్పుడు ఈ స్కిట్‌కి ఏమన్నా రెమ్యునరేషన్ ఏమన్నా ఇచ్చారా? లేకపోతే మీరు ఎలాగా అందరికీ ఫ్రీగా చేస్తా అట్లా? అదేం లేదు, మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు. ప్రతిసారి నాకు మంచి రెమ్యునరేషన్ ఇస్తారు. హ్యాపీ. రెమ్యునరేషన్ ఇచ్చే మా ఫ్రీ చేయలేదా? ఓకే. జీలో ఉండదు ఫ్రీ. ఇట్స్ ట్రూ. యాహ్! ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? రాబోయే రోజుల్లో నేను మిమిక్రీలు ఎక్కువ ప్రయోగాలు చేస్తూ ఉంటాను, కొత్త కొత్త వే ఆఫ్ ప్రజెంటేషను. అలానే ఒక ర్యాప్ సాంగ్ తో ముందుకు వెళ్దాను. అంటే ర్యాప్ సాంగ్ ఏంటంటే మన సెలబ్రిటీస్ అందరూ ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళ వాయిస్లో ర్యాప్ పాడితే ఎలా ఉంటుంది. వావ్! అన్న చాలా కొత్త ప్రయోగం అన్న. యా, ఎప్పుడు రిలీజ్? మ్యూజిక్ నడుస్తుంది, ఇంకా మ్యూజిక్ లిరిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రస్తుతానికైతే గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఏ హీరోకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో స్టార్ట్ చేయాలా, ఎలా ఎండ్ చేయాలా అనేది ఇంకా పర్టికులర్గా కొంతమంది ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. కొంతమంది కమెడియన్స్, కొంతమంది హీరోస్, కొంతమంది విలన్స్, వాళ్ళ గురించి వాళ్ళు ర్యాప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది జరుగుతుంది వర్క్. ఆల్ ది బెస్ట్ అన్న. ఎందుకంటే నా దగ్గర మనీ లేదు కానీ ఉంటే అంటే ఒక వజ్రం ఉంది, దాన్ని వాడుకోవడం తెలియాలి ఎవరికైనా. మీ అభిమానం, థ్యాంక్ యూ నన్ను వజ్రం అన్నందుకు. నేను వజ్రాన్ని కాదు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాడిని. నేను ఇంకా సానబట్టి నాలో ఉన్నది బయటికి తీయాలి. జస్ట్ ఐఎమ్ లెర్నర్. కాకపోతే మీరు ఎంతో అభిమానంగా నన్ను వజ్రం అన్నారు. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుడిని. ఒక వాయిస్లో చెప్పొచ్చు కదా. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఇంతమంది ప్రేక్షకులు నా మిమిక్రీని వింటూ నన్ను ఎంతగా అభిమానిస్తుంటే నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలనుంది. నేనెవరో తెలీదు, వాళ్ళ ఇంటి వాడిని కాదు, వాళ్ళ అన్నను కాదు, తమ్ముడిని కాదు, వాళ్ళ బిడ్డను. కానీ ఇమిటేషన్ రాజు మిమిక్రీ చేస్తే చాలా బాగా చేస్తాడని మీ గుండెల్లో పెట్టుకుంటున్న మీకు సదా 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 నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ఇమిటేషన్ రాజు. సూపర్ సూపర్ అన్న.